శ్రీ లలితా సహస్రనామాలలో శ్రీమన్నగర నాయిక నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. శోభాయుతమై మంగళకరమైన నగరం శ్రీమన్నగరం. ఆ నగరానికి నాయిక దేవి. శ్రీమత్ పదం చేత శివప్రదం, లక్ష్మీయుతం, శాశ్వత శోభాసమన్వితం అని గ్రహించవచ్చు. లలితాదేవి శ్రీమంతమైన నగరానికి అధిరాజ్ఞి అని, ఆమె ఉండే ప్రదేశం ఎప్పుడూ శ్రీయుతమై ప్రకాశవంతంగా ఉంటుందని ఈ నామం చాటి చెప్తోంది. మన శరీరమే శ్రీమన్నగరం. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య. అష్టచక్రాలు నవద్వారాలు గల మన శరీరం దేవతల పురం. అది ఇతరులకు జయింప సాధ్యం కానిదే. మన శరీరంలోని ఇంద్రియాలన్నింటికీ ఒక్కొక్క దేవత అధిపతి. మనస్సునకు చంద్రుడు, కంటికి సూర్యుడు, ముఖమునకు అగ్ని, చెవులకు వాయువు, ఈ విధంగా అధిపతులైన ఇంద్రియ దేవతలకు నిలయం మన శరీరం. దేవతా నిలయమైన శరీరానికి దేవి సాంగత్యం చేత శ్రీ లభిస్తుంది, అంటే ప్రకాశకత్వం కలుగుతుంది. దేవి ఆదేశానుసారం ఈ దేవతలు, ఇంద్రియాలు ప్రవర్తించవలసినదే అని రుద్రయామళ గ్రంథం వివరిస్తోంది. రుద్రయామళ గ్రంథంలో కోట్ల కొలది బ్రహ్మాండాలకు పైన పంచవింశతి అనగా 25 తత్వాలతో కూడి 25 ప్రాకారాలు గల శ్రీపురం సుధాసాగర మధ్యంలో ఉన్నదని వర్ణింపబడింది. శ్రీ విద్యారత్న భాష్యంలో శ్రీమన్నగర శబ్దానికి శ్రీచక్రమని అర్థం ఉంది. చక్రంపురం చ సదనం అగారం నగరం గృహం అని విశ్వనిఘంటు వివరిస్తుంది. అమృతేనావృతాం పురీం, అమృతం చేత ఆవరింపబడిన పురం శ్రీపురం, అదే శ్రీచక్రం. అందుచేత శ్రీచక్రనాయికగా, శ్రీ విద్యానగర దేవతగా జగన్మాత విరాజిల్లుతోంది. శ్రీమాత్రే నమః.